కాకినాడ నగరపాలక సంస్థలో పనులు చేసిన కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. తమ చెల్లించాల్సిన పెండింగ్ బిల్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ నగరంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. 6 ఏళ్లుగా తమకు బిల్లులు చెల్లించలేదని వాపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక పరిస్థితి అధ్వానంగా మారిందని వాపోయారు. తక్షణం తమ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. చెప్పండి కొద్దిగా మన గట్టిగా లోపలికి. మేము గత 5 ఏళ్లు ఫిఫో విధానం పాటించలేదు. మీరు పాటించకే మేము ఇప్పుడు వీళ్ళు కూడా పాటించడం మన భయంతో ఈ రోడ్ ఎక్కవలసి వచ్చిందని కూడా క్లియర్ గా చెప్పాం మేము. కానీ వారు ఏం చేశారంటే ఫిఫో విధానం పాటించలేదు ఈ గవర్నమెంట్ అన్న మాటే మాది ఎడిట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. సాక్షి వరకు ముందు ముఖ్యంగా చెప్తున్నాం, మీ పార్టీ అని మేము అంటలేదు. గత 5 సంవత్సరాల్లో ఫిఫో విధానం పాటించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఈ స్థితికి చేరుకోవాల్సి వచ్చింది. అది మా కష్ట సుఖాలు మా గోడు ఆయనకి మీ మిత్రుల ద్వారా చేరవేస్తే మాకు ఏదన్నా మంచి జరుగుతుందని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేగాని మేము ప్రభుత్వానికి రోడ్లెక్కి వ్యతిరేకత తీసుకురావడానికి వేరే విధంగా లేదు. గత 6 సంవత్సరాల కాంట్రాక్టర్లు చాలా విధాలు అన్ని కోల్పోయారు. నా వరకు చెప్తే నేను 27 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నానండి. మొత్తం నా ఆస్తి అంతా ఆవిరైపోయింది. ఈ 6 సంవత్సరాల్లో చాలా కష్టాలు పడుతున్నాం. 1 రూపాయి ఇవ్వలేదు. అలా మేము చిన్న నుంచి మా సామ్రాజ్యం అనేది ఒక నిర్మించుకున్నాం. మేము ఒక వ్యాపార సంస్థ నుంచి పోరాడుతున్నాం. మేము బతుకుతూ 10 మంది జీవనోపాధి కలదు. అలాంటిది మేము 6 సంవత్సరాల్లో చాలా క్రైసిస్ వచ్చి ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి బిల్లులు ఇవ్వలేదని మేము రోడ్డును పడ్డాం, ధర్నాలు చేసాం. అయినా మాకు లాభం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వం మారితే మాకు ఏమన్నా మంచి జరుగుతుందో ఆశాజనంగా ఉంటాం అనుకున్నాం. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ వృత్తినే ప్రధానంగా బతుకుతున్నాం. గత 6-7 సంవత్సరాల నుంచి రకరకాల ఇబ్బందులు పడుతున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లు ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా మేము పని చేసుకుంటూ పోతున్నాము. మా సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం మేము అందరం అప్పులు పాలైపోయి ఉన్నాము. మాదల్లా ఒకటే డిమాండ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం పేమెంట్ చేయండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఫస్ట్ ఇన్ పేమెంట్ ప్రకారం పేమెంట్ చేయండి. దానివల్ల దాన్ని సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ ఇప్పించగలరు. దానివల్ల మాకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం పేమెంట్ జరుగుతుందనే ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడి ప్రభుత్వం ఏ పథకం పెట్టినా సరే మేము ఒక ధైర్యంతో ముందుకెళ్తాము. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం పేమెంట్ ఇచ్చి మేము ఒక 200 మంది ఉంటే మా వెనకాల ఒక్కొక్కరు 50 ఫ్యామిలీలు ఆధారపడి ఉంటాయి. అంటే ఒక్కొక్క మనిషి వెనకాల ఒక 100 ఫ్యామిలీలు ఉంటాయి. కాబట్టి 2000 ఫ్యామిలీలు మీరు బతికించినట్టు ఉంటారు. మాది ఒకటే డిమాండ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం పేమెంట్ చేయండి. మా యొక్క డబ్బు